హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్రహ్మం గారి గురించి తెలుసుకున్నాం. బ్రహ్మం గారు చెప్పినట్లు 2025 సెప్టెంబర్ నెలలలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకోవాలనే కుతూహలం మన అందరిలోనూ ఉంటుంది. ఆ కుతూహలమే మనల్ని జ్యోతిష్యం వైపు, ప్రవచనాల వైపు నడిపిస్తుంది. అలాంటి ప్రవచనాల గురించి మాట్లాడినప్పుడు మన అందరికి గుర్తొచ్చే పేరు శ్రీ పోతూరి వీర బ్రహ్మం గారు స్వామి. ఆయన మన అందరం బ్రహ్మం గారు అని పిలుస్తాము. కొన్ని వందల సంవత్సరాల క్రితమే కలియుగంలో జరగబోయే వింతలు, విడ్డూరాలు, రాజకీయాలు, సాంకేతిక ఆవిష్కరణ గురించి తన కాల జ్ఞానంలో స్పష్టంగా తెలిపారు. ఆయన చెప్పినవి ఎన్నో ఇప్పటికీ జరుగుతున్నాయి, జరుగుతూ కూడా ఉన్నాయి. బ్రిటిష్ వారి పాలన, గాంధీజీ గారి జననం, రైళ్లు, విమానాలు ఇలాంటి విషయాలు తన కాల జ్ఞానంలో రాశారు. బ్రహ్మం గారు 17వ శతాబ్దంలో జీవించారు. సరస్వతి నది తీరంలో జన్మించి చిన్న వయసులోనే ఇల్లు వదిలి దేశ సమాచారం చేస్తూ ఎన్నో మహిమలు సూచిస్తూ ప్రజలకు తత్వబోధన చేశారు. అయితే రాబోయే సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెప్టెంబర్ నెలలో భారతదేశంలోనికి వింత జీవులు వస్తాయని, ఆ వింత జీవులు 20,000 మంది జీవులను ఎత్తుకుపోతాయని బ్రహ్మం గారు తెలిపారు. ఇది ఏలియన్స్ గురించి అయ్యుండవచ్చు, లేదా వేరే వింత జీవుల గురించి కూడా అయ్యుండవచ్చు. అలాగే ఈ నెలలో ఒక రోజు అర్ధరాత్రి పూట ఉండగా ఒక రోజు సూర్యోదయం అవుతుందని, ప్రజలు ఆందోళనకు గురవుతారని, అలాగే రాబోయే కాలంలో మనుషుల్లో 30 ఏండ్ల కంటే ఎక్కువగా బతకరని, సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మనుషులకు ముప్పు తెస్తారని, అలాగే ఈ నెల చివరిలో నీటి కొరత ఏర్పడుతుందని, ఒకరి దేవుడిని ఒకరు నిందించుకుంటారని, కానీ అందరూ ఒకటే అనేది చివరిలో తెలుసుకుంటారని చెప్పారు. బ్రహ్మం గారు ఇలా చాలా విషయాలు చెప్పారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.